ఆమె మాట్లాడటం మానేసింది. కానీ ఆమె మౌనం మాత్రం కొన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంది. ఆమె కళ్ళల్లో మాటలు లేవు, కానీ ఆమె మనసులో ఒక తడిచిన ప్రేమ కథ దాగుంది. ఈ కథ మౌనం వెనుక దాగిన ప్రేమ ఆకలిని అర్థం చేసుకునే వారి కోసం. అర్జున్ని చూసినప్పుడు మీరాకి ఎన్నో చెప్పాలనిపించేది. కానీ ఎన్నోసార్లు చెప్పినప్పుడు ఒక్కసారి కూడా అతనికి అవగాహన రాకపోతే చివరికి ఆమె మాట్లాడటం మానేసింది. ఆమె శబ్దాన్ని కాకుండా ఆమె శరీర భాషను చదవగలిగితే అతను తన భార్య బాధను అర్థం చేసుకునేవాడు. కనుసైగల వెనుక ఉన్న కృష్ణమేఘాల్ని గుర్తించేవాడు. నేను ముఖ్యం కాదు, నా మాటలకు విలువ లేదు, వాళ్లకు నేను అవసరం లేను. ఇలాంటివే ఆమె మనస్సులో ప్రతిరోజు తిరుగుతున్న మాటలు. అతనికి నా వల్ల విసుగు వస్తుందేమో, నా ముఖం చూసి అసహనం కలుగుతుందేమో అన్న భావన. ఫలితంగా చివరికి తనను తానే నమ్మడం మానేసింది. చిన్నతనంలో ఎంతో ప్రతిభ ఉన్న ఆమెను నిరాసక్తత కమ్మేసింది. ఒకరోజు ప్రియా అనే మిత్రురాలు మీరాను కలిసింది. చలాకీగా చాకచక్యంగా మసిలే మీరాని ఈ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది. నీ మనస్సు నీ మీదే నమ్మకం కోల్పోయిందేమో, మళ్ళీ నీ మనసును నువ్వు నమ్మించాలి అని చెప్పింది. ఆ రోజు మొదలైంది తన మార్పు ప్రయాణం. ప్రతిరోజు తను తన మనసుతో ప్రేమగా మాట్లాడటం నేర్చుకుంది. నాకు విలువ ఉంది, నా భావనలకు విలువ ఉంది అన్న మాటలు తానే తన చెవిలో వినిపించుకుంది. అర్జున్ చివరికి గమనించాడు ఆమె చూపుల్లో ఉన్న ప్రశ్నలను, శబ్దాల లోపలున్న బాధలను. ఆమెను గతంలోలా కాకుండా అర్థం చేసుకుంటూ ప్రేమించడం ప్రారంభించాడు. ఒక మౌనం వెనుక దాగిన గొంతుకను వినగలిగితే ఆ బంధం నిజమైన ప్రేమగా మారుతుంది. ప్రేమ అన్నది మాటల్లో కాదు, అర్థం చేసుకునే నిశ్శబ్దంలో ఉంటుంది. ఆమె మాట్లాడకపోయినా ఆమె మనసులో ఓ సముద్రం ఉప్పొంగుతుంది. ఈ కథలోని మౌనం మనమంతా విని అర్థం చేసుకోవాల్సిన గీతం. ఇది మనసుతో విన్నవారికి మాత్రమే అర్థమవుతుంది. నా మాటలు మీ హృదయాన్ని హత్తుకుంటే ఐ అగ్రీ విత్ యూ అని కామెంట్ చేయండి. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం గ్రీస్మాస్ గైడెన్స్ని ఫాలో అవ్వండి.